హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది. 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా 2 పథకాల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఒకవేళ వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు అయితే ఇవాళ 11 గంటల నుంచి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి, రైతుల ఖాతాలలో కూడా జమ అవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే రైతుల యొక్క ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు. ఇక 14,000 రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో విడతల వారీగా నేరుగా డబ్బులు రైతులకు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.